హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ లింక్డ్ లిస్ట్ ప్లేలిస్ట్‌లో మనం ఫస్ట్ క్వెషన్ చూడబోతున్నాము. క్వెషన్ పేరొచ్చేసి డిలీట్ నోట్స్ ఫ్రమ్ లింక్డ్ లిస్ట్ ప్రెజెంట్ ఇన్ అరే. ఈ క్వెషన్‌లో ఏమిచ్చినారంటే మనకి ఒక లింక్డ్ లిస్ట్ ఇచ్చినారు. దాంతో పాటు ఒక అరే ఇచ్చినారు. క్వెషన్‌లో ఏం చేయాలి అంటే మనకి లింక్డ్ లిస్ట్ ఇస్తారు. దాంతో పాటు మనకి ఇంకొకటి అరే ఇస్తారు. అయితే ఈ లింక్డ్ లిస్ట్‌లో ఈ అరేలో ఏవైతే నంబర్స్ ఉన్నాయి కదా! ఆ నంబర్స్ కాకుండా మిగతా లింక్డ్ లిస్ట్ అన్నీ రిటర్న్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన లింక్డ్ లిస్ట్‌లో 1, 2, 3, 4, 5 ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అట్లనే ఒక అరేలో 1, 2, 3 ఇచ్చిర్రు. అయితే మనం ఈ 1, 2, 3 నంబర్స్ ఉంటాయి కదా! ఈ లింక్డ్ లిస్ట్‌లకెళ్ళి తీసేసి మిగతావైతే నంబర్స్ ఉంటాయి కదా! అవే సేమ్ అదే ఫార్మాట్‌లో మనం రిటర్న్ చేసేయాలి. అంటే ఇక్కడ 4, 5 మిగులుతాయి కదా! 4, 5 రిటర్న్ చేయాలి. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో లింక్డ్ లిస్ట్ మనకి 1, 2, 1, 2, 1, 2 ఇచ్చినారు. ఇంకోటి అరే ఏమో 1 ఇచ్చినారు. అయితే ఇప్పుడు ఈ లింక్డ్ లిస్ట్‌లకెళ్ళి ఈ 1 తీసేస్తే మనకి 2, 2, 2 మిగులుతాయి కదా! అయితే 2, 2, 2 మిగులుతది. అదే ఫార్మాట్‌లో మనము లింక్డ్ లిస్ట్‌లో రిటర్న్ చేసేయాలి. ఓకే. ఈ ఎగ్జాంపుల్‌లో 1, 2, 3, 4 ఇచ్చిర్రు. మళ్ళా అరేనేమో 5 ఇచ్చిర్రు. ఉట్టి అరేలో జస్ట్ ఒక 5 ఇచ్చిర్రు. బట్ ఈ 5 అనేది ఈ లింక్డ్ లిస్ట్‌లో లేనే లేదు. సో, మనం ఎట్లుంది లింక్డ్ లిస్ట్ అట్లనే రిటర్న్ చేస్తారు. ఓకే. మనం మన ఎట్లా చేయాలి ఒక ఇంట్యూషన్ అనేది డెవలప్ చేద్దాం. ఓకే. నాకు నార్మల్‌గా జనరల్‌గా ఒకటి లింక్డ్ లిస్ట్ ఇచ్చినారు కదా వాళ్ళు 1, 2, 3, 4 నేను రాండమ్‌గా ఒకటి 1, 2, 3, 4 అని ఒక లింక్డ్ లిస్ట్ తీసుకున్నా. సో, ఇక్కడ వాళ్ళు అరే ఇచ్చినారుగా అరేలో నంబర్స్ డిలీట్ చేయమని చెప్పినారు. ఓకే. సో, డిలీషన్ అనేది 3 డిఫరెంట్ ప్లేసెస్‌లో అవ్వచ్చు. ఓకే. ఒకటి లింక్డ్ లిస్ట్‌లో బిగినింగ్‌లో, ఇంకోటి లింక్డ్ లిస్ట్ మధ్యలో, ఇంకోటి లింక్డ్ లిస్ట్ లాస్ట్‌లో. సో, ఈ 3 పొజిషన్స్‌లో ఎక్కడైనా కావచ్చు. సో, మనం అందుకే ఏం చేసినామంటే జస్ట్ ఒక్కొక్క టెస్ట్ కేస్ తీసుకున్నాము. టెస్ట్ కేస్ తీసుకొని దాన్ని అల్గోరిథం ఎట్లా బిల్డ్ చేయాలో దాని బిహేవియర్ మనం క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే స్టార్టింగ్‌లో డిలీట్ చేయాలి కదా! స్టార్టింగ్‌లో డిలీట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా ఇది మనకి హెడ్ ఇచ్చినారు కదా! ఈ హెడ్ ఏదైతే ఉంది కదా! ఈ హెడ్ ఇచ్చిర్రు. ఫర్ ఎగ్జాంపుల్ మన అరేలో ఈ 1 నంబర్ ఇచ్చిర్రు. అయితే 1 నంబర్ తీసేసేయాలి మనకి. అయితే నేను సింపుల్‌గా ఏం రాసుకుంటాను తెలుసా? స్టార్టింగ్‌లో ఇప్పుడు ఇక్కడ 1 నంబర్ ఉంది కదా! సో, ఈ 1 నంబర్ తీసేసేయాలి. ఈ 1 నంబర్ తీసే బదులు హెడ్ ఏదైతే ఉంది కదా! ఆ హెడ్ నెక్స్ట్ పాయింట్ చేస్తే అయిపోతది కదా! నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మంచిగా వినండి. ఇప్పుడు నా హెడ్ ఉంటది కదా! నా హెడ్ అనేది 1కి పాయింట్ చేస్తుంది రైట్? అంటే 1 దగ్గర ఉంది ఇక్కడ. ఓకే. సో, ఈ 1ని తీసేయాలంటే నేను జస్ట్ హెడ్ ఆఫ్ నెక్స్ట్ అని రాసుకుంటే అయిపోతది కదా! అంటే ఇప్పుడు ఈ హెడ్ అనేది ఇక్కడ అయిపోయింది. ఇక్కడ వచ్చేసింది హెడ్. సో, ఇప్పుడు మన 1 అనేది డిలీట్ అయిపోయింది. 1 అనేది లేదు ఇప్పుడు మనది. డైరెక్ట్ సీదా ఇక్కడికైనా వచ్చేసినాం. సో, మనం ఒకవేళ మనకి ఫస్ట్‌లో డిలీట్ చేయాలంటే జస్ట్ హెడ్ నెక్స్ట్ అని పెడితే అయిపోతది. అది ఫస్ట్ డిలీట్ అయిపోతుంటది. సో, ఓకే. ఫస్ట్ అయితే చూసుకున్నాము. ఇంకోటి నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ది ఎలిమెంట్‌లో చూద్దాం. సో, మిడిల్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎప్పుడైతే మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 డిలీట్ చేయాలి. 2 డిలీట్ చేయాలి అంటే మనము ఏం చేయాలి తెలుసా అప్పుడు? ఇప్పుడు ఈ 1 ఉంది కదా! ఈ 1 ఇంకా 3ని కనెక్ట్ చేయాలి. ఓకే. ఈ 1 ఇంకా 3ని కనెక్ట్ చేయాలి. సో, ఎట్లా కనెక్ట్ చేస్తాము? ఈ కరెంట్ పొజిషన్ ఏదైతే ఉంది కదా! దానిది అడ్రెస్‌లో ప్రీవియస్ అడ్రెస్‌లో దీనిది నెక్స్ట్ అడ్రెస్ ఏసేసేయాలి. ఓకే. దీనిది నెక్స్ట్ అడ్రెస్ ఏసేస్తే దీనిది డైరెక్ట్ దీంట్లోకి ఎళ్ళిపోతది. ఇది ఇక్కడ పాయింట్ చేస్తది. సో, ఇది ఎట్ ద మిడిల్ ఆఫ్ ద పొజిషన్. ఒకవేళ సేమ్ అట్లే మనకి లాస్ట్‌లో డిలీట్ చేయాలి అంటే, లాస్ట్‌లో డిలీట్ ఎట్లా చేస్తాం మనం? లాస్ట్‌లో డిలీట్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 డిలీట్ చేయాలి మనం. ఓకే. 4 డిలీట్ చేయాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు సింపుల్‌గా ఈ అడ్రెస్ ఉంటది కదా! ఈ నోడ్ ఉంటది కదా! ఈ నోడ్ అడ్రెస్‌లో జస్ట్ నల్ అని రాసుకుంటే అయిపోతది. ఈ లాస్ట్‌లో ఎళ్ళిపోతది. ఇది ఈ అడ్రెస్ మాయమైపోతది. ఈ అడ్రెస్ ఎగ్జిస్టెన్స్ ఉండదిక. ఇది సీదా ఇక్కడికే ఎండ్ అయిపోతది. ఈ లింక్డ్ లిస్ట్ అనేది. సో, అట్లనే మనం దీనికి కోడ్ ఇంట్యూషన్ అనేది డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏమిచ్చినారు? ఈ అరేలో ఉన్న నంబర్స్ లింక్డ్ లిస్ట్‌లో ఉండొద్దు. అయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ అరేస్‌ని స్టోర్ చేసుకోవాలి కదా ఒక దగ్గర.
ఎందుకంటే ఫస్ట్ 2 ఉందా లేదా, 3 ఉందా లేదా అని ప్రతిసారి చెక్ చేయాలి మనం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్‌కి కోడ్ ఎట్లా రాస్తాం చూస్తాం. ఫస్ట్ దీనికి ఏం చేస్తాం, నేను ఈ అరేని సెట్‌లో స్టోర్ చేసుకుంటాను. ఓకే. సెట్ ఎందుకు స్టోర్ చేసుకుంటున్నాం అంటే, సెట్‌లో మనకి ఫైండ్ చేయడానికి ఈజీ అయిపోతది. 1ని ఇప్పుడు దోలాడాలి అంటే 1 ఉందా లేదా అని సెట్‌లో దోలాడితే మనకి దొరికిపోతది ఆన్సర్ ఈజీగా. 1 ఉందా లేదా అని తెలిసిపోతది. సో, 1 ఉంది నా దగ్గర. సో, 1 ఉన్నప్పుడు నేనేం చేశా అంటే, ఇది తీసేయాలి కదా! ఈ 1 తీసేసేయాలి కదా! ఈ 1 తీసేయాలంటే ఇప్పుడు నా పాయింటర్ ఏడుంది? హెడ్ ఇక్కడుంది. హెడ్ ఫస్ట్‌లో డిలీట్ చేయాలి కదా! అయితే నేనేం చేశా అంటే హెడ్‌ని హెడ్ ఆఫ్ నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చేసేస్తా. ఇక్కడ పెట్టేస్తా. అప్పుడు ఏమైతదంటే ఈ కనెక్షన్ ఎళ్ళిపోతది. సో, ఈ కనెక్షన్ ఎళ్ళిపోతది. ఇది ఎళ్ళిపోతది. సో, మన ఇప్పుడు హెడ్ ఇక్కడుంది. మన హెడ్ ఇక్కడుంది. సో, ఇదే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి 2, 3, 4. ఓకే. ఇది ఫస్ట్ దానికి. ఇంకోటి సెకండ్ దానికి చూద్దాం. ఓకే. ఇప్పుడు సెకండ్ దానికి. ఇప్పుడు మనకి 2 అండ్ 3 డిలీట్ చేయాలి. ఓకే. 2 అండ్ 3 డిలీట్ చేయాలి కదా! సో, మనం ఫస్ట్ ఇక్కడ నుంచే ట్రావర్స్ చేస్తాం. ఈ లింక్డ్ లిస్ట్‌ని. ఇక్కడ నుంచి ట్రావర్స్ చేస్తుంటే మనం 1 ఈ సెట్‌లో ఉందా లేదా? 1 సెట్‌లో లేదు. 2 చూస్తాం. 2 సెట్‌లో ఉందా లేదా? 2 ఉంది. 2 ఉంది. ఓకే. 2 ఉంది కదా! అయితే 2 తీసేసేయాలి నేను. 2 తీసేసేయాలి కదా! 2 తీసేస్తే ఏమైతది? ఈ 2 తీసేసినప్పుడు ఈ రెండిటిని కనెక్ట్ చేస్తాం రైట్? రెండిటిని కనెక్ట్ చేస్తాం. ఈ రెండిటిని కనెక్ట్ చేసేసినాం. ఇప్పుడు మన 2 అనేది మాయమైపోయింది ఇక్కడ. ఓకే. ఈ 2 మాయమైపోయింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు 3 దగ్గరకొచ్చినాం. ఇప్పుడు 3 దగ్గరకొచ్చినాం. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడాలి. ఇక్కడ 3 దగ్గరకొచ్చినాం కదా! 3 దగ్గరకొచ్చినప్పుడు ఇప్పుడు మన ప్రీవియస్ ఏది ఇక్కడ? మన ప్రీవియస్ ఇది. ఓకే. దాని నెక్స్ట్ ఇది. ఇప్పుడు 3 కూడా ఉంది చూస్తే. 3 కూడా ఉంది కదా! అయితే అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 కనెక్షన్స్ తీసేసేయాలి. ఈ 2 కనెక్షన్ తీసేసి, ఇది కూడా తీసేసి, ఇప్పుడు దీనిది ఏదైతే ఉంది కదా! దీనిది ప్రీవియస్. ఇప్పుడు ఇక్కడ పాయింట్ చేస్తా. దీనికి పాయింట్ చేస్తా. ఓకే. దీనికి పాయింట్ చేసేసి, దీనికి ఇప్పుడు ఇది ఓవర్ రైట్ అయిపోయింది రైట్? ఇది వెళ్ళిపోతది. ఇది వెళ్ళిపోతది. ఇంకోటి ఇది కూడా పాయింట్ చేస్తుంది కదా! సో, దీన్ని కూడా తీసేస్తాం. సో, ఇప్పుడు దీనికి మన 1 త్రూ ఇట్లొస్తది ఫైనల్‌గా. ఓకే. దీనికి అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇది కూడా అయిపోయింది మనది. ఇప్పుడు జస్ట్ 5 చూసుకుందాం. 5 5కెళ్తది. 5 దగ్గర చూస్తది. ఇక్కడ అరే స్టార్టింగ్‌లో నుంచి వస్తది. లేదు ఇక్కడ 5 లేదు. ఇక్కడ 5 లేదు. ఇక్కడ 5 లేదు. ఇక్కడ 5 లేదు. సో, 5 లేదు కాబట్టి అరే ఎట్లుందో అట్లా రిటర్న్ చేసేస్తది. ఓకే. ఇంకోటి 4 చూసుకుందాం. లాస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. సో, 4ది ఎట్లా అంటే ఇప్పుడు మన నోడ్‌లో 4 ఉందా లేదా? లేదు రైట్. ఇది డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4 ఉందా? లేదు. ఇక్కడ 4 ఉందా? లేదు. ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 4 ఉందిగా. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తదంటే దీనిది నెక్స్ట్. ఓకే. దీని నెక్స్ట్ లేదుగా ఎట్లన్నా. సో, అప్పుడు ఏం చేసుకుంటా అంటే దెన్ జస్ట్ ప్రీవియస్‌లో అంటే ప్రీవియస్ నెక్స్ట్ లేదుగా. ఇప్పుడు దీని నెక్స్ట్‌లో ఏముంటది? నల్ ఉంటది. ఇక్కడ నల్లే ఉంది కదా! దీనిది లాస్ట్. సో, ఈ నల్ని ఏం చేసుకుంటా అంటే ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ నల్ అని రాసేసుకుంటది. ఇక్కడ జస్ట్ నల్ అని రాసుకుంటది. నల్ అని రాసుకుంటే ఇది మళ్ళీ తీసేస్తది. దీనిపై ఈ పాయింట్ వెళ్ళిపోతది. ఈడ నల్ అని రాసింది ఇప్పుడు. దీని నెక్స్ట్‌లో నల్ ఉంది. సో, ఇది మనకి అరే వస్తది ఇట్లా. సో, ఎట్లా కోడ్ చేసుకోవాలనేది దీన్ని చూద్దాం ఒకసారి. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన గివెన్ అరే నంబర్స్‌ని ఒక సెట్‌లోకి ఏసుకోవాలి. సెట్‌లోకి ఏసుకుంటాం సింపుల్‌గా సెట్ ఇంట్ ఏసుకొని ఎస్ అని రాసుకొని ఇప్పుడు ఓకే. సో, మనం నమ్స్ డాట్ బిగిన్ నుంచి నమ్స్ డాట్ ఎండ్‌లకి అన్నిటిని ఒక దీంట్లోకి కన్వర్ట్ చేసేసినాం. కన్వర్ట్ చేసేసి అవి సెట్‌లోకి ఏసేసుకున్నాం. రైట్. నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఒకటి 2 పాయింటర్స్ తీసుకోవాలి. 2 పాయింటర్స్ ఏంది అంటే ఒకటి మనకి కరెంట్ వస్తది. ఓకే. ఏదైతే మన హెడ్ చేస్తది. ఇంకోటి ఏంది అంటే మనది ప్రీవియస్ వస్తది. ఇది నల్ అండి. ఓకే. సో, నేను చెప్పినంత ఆల్రెడీ మనకి ఒకవేళ మనకి స్టార్టింగ్‌లో ఇక్కడ మనం స్టార్టింగ్‌లో ఒకవేళ డిలీట్ చేస్తున్నామంటే అది ఈ అరేలో ఉండొద్దు. అప్పటివరకు మనము హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ చేస్తూనే ఉంటాం. ఓకే. సో, దానికి కండిషన్ ఏం రాసుకోవాలంటే
వైల్ హెడ్ అండ్ ఈ హెడ్ వాల్యూ కూడా ఉండొద్దు కదా. హెడ్ వాల్యూ ఒకవేళ నమ్స్లో అరేలో ఉంది అంటే దాన్ని తీసుకోవద్దు. సో తీసుకోవద్దు అంటే ఏం చేయాలి, చెక్ చేయాలి మనం అరేలో ఉందో లేదా అని. ఎట్లా చెక్ చేస్తాం, సెట్ ఉంది కదా, సెట్లో చెక్ చేస్తాం. సెట్ డాట్ ఫైండ్ దాంట్లో ఈ హెడ్ వాల్యూ ఒకవేళ ఉంది అంటే అప్పుడు మనం దాన్ని హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ చేస్తాను అంటాం. ఓకే అయిపోయింది రైట్. ఇది ఫ్రంట్లో అయిపోయింది. స్టార్టింగ్లో ఎన్ని ఉన్నా కూడా అది తీసేస్తుంది. ఓకే ఇది పొజిషన్లో మధ్యలో ఇది మధ్యలో అని రాసుకుందాం. ఓకే ఇది మధ్యలో. ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ కరెంట్ని ట్రావెల్ చేస్తాం మొత్తం. మిగతా అంతా లింక్డ్ లిస్ట్ని ట్రావెల్ చేయాలి. ఒకవేళ నాకు దొరికింది అనుకోండి ఏంది, ఈ ఎస్ డాట్ ఫైండ్లో ఈ కరెంట్ వాల్యూ దొరికింది అనుకోండి. ఓకే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రీవియస్ ఉంది కదా, ఈ ప్రీవియస్లో నెక్స్ట్లో ఓకే కరెంట్ నెక్స్ట్ వేసుకుంటాం. ఒకవేళ లేదు అనుకోండి కరెంట్ ఈక్వల్ టు ప్రీవియస్. ఓకే సో ఇది మనం ఇంకోటి దీని తర్వాత ఏం రాసుకుంటాం, ఇంకోటి ఇది జస్ట్ ట్రావెల్ చేసుకోవడం తెలుసు అనుకుంటాం. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం రాసిన అంటే సింపుల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాను. ఇది అండ్ ఇది. ఓకే ఇక్కడ ఒకవేళ నాది ఇక్కడ ప్రీవియస్ ఉంది రైట్, ఫస్ట్ ప్రీవియస్ ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఓకే సారీ ఇది కరెంట్ రైట్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ నా కరెంట్ ఇక్కడ ఉంది, ఇప్పుడు 2 దొరికింది నాకు. 2 నా అరేలో ఉంది. సో ఈ ప్రీవియస్ నెక్స్ట్ ఇంకా ఈ కరెంట్ నెక్స్ట్, ఈ ప్రీవియస్ నెక్స్ట్లో ఈ వాల్యూ వేసేసేయాలి. దీనిది వేసేసినాం. ఓకే ఇది ఇక్కడ కనెక్షన్ చేసేసినాము. రైట్ అయిపోయింది. సో ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే ఇవన్నీ వెళ్ళిపోయినాయా. ఇంకోటి ఇప్పుడు మనం 3ని కూడా డిలీట్ చేయాలి కదా, మనం 3ని కూడా తీసేసేయాలిగా. సో 3ని కూడా తీసేసేయాలంటే ఎట్లా, ఇప్పుడు 3 ఇక్కడ మనం కరెంట్ ఇప్పుడు ఇక్కడ ఉంది ఎందుకంటే కరెంట్ నెక్స్ట్ అయింది. ఓకే ఇప్పుడు దీన్ని కూడా తీసేసేయాలి ఎందుకంటే ఇది కూడా ఇది ఉండొద్దు లింక్డ్ లిస్ట్లో. సో అప్పుడేం చేస్తాం, మళ్ళీ ఈ ప్రీవియస్ మనది ఇక్కడనే ఉంది రైట్. సో ఈ ప్రీవియస్ నెక్స్ట్లో మళ్ళీ ఈ కరెంట్ నెక్స్ట్ వేసేస్తాం. ఓకే ఇక్కడ ఇక్కడే అంటే ఇక్కడ నల్ల వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ బెస్ట్ ఇంకొక నోట్ వేసుకుందాం అండర్స్టాండింగ్ కోసం. ఓకే ఇక్కడ జస్ట్ ఒక ఫోర్ నెంబర్ వేసుకుందాం. ఇది ఏం చేస్తామంటే ఇక్కడ పాయింట్ చేస్తుంది అండ్ ఇక్కడ నల్ల ఉండదు, ఇక్కడ దీని అడ్రస్ ఉంటుంది, దీని అడ్రస్. ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ పాయింట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఇక్కడ నల్ల వేసుకోదు, దీని అడ్రస్ వేసుకుంటుంది. ఓకే ఇక్కడ నల్ల వేసుకోదు, దీని అడ్రస్ వేసుకుంటుంది. ఓకే దీని అడ్రస్ వేసుకుంటుంది. సో ఓకే ఇప్పుడు మన కరెంట్ ఏమవుతుంది, మన కరెంట్ మనది ఇది అవుతుంది. ఓకే సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఓకే 1 and 4. ఓకే ఒకసారి ఇదే సేమ్ ఒకసారి రన్ చేసి చూద్దాం. కరెంట్ నెక్స్ట్ అండ్ దాని తర్వాత రిటర్న్ హెడ్. ఓకే కరెంట్ ఎర్రర్ వస్తుంది, కరెంట్ నెక్స్ట్ నల్ పాయింటర్ అంటారు.
ఓకే. ఇక్కడ ఏం ఎర్రర్ ఉండొచ్చు? ఓకే. ఇది ఇక్కడ ఇది రాసినాం. యాక్చువల్లీ మనం ప్రీవియస్‌లో కరెంట్ ఏసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు రాసింది ఏం రాసినాం మనము? కరెంట్ ఈక్వల్ టు P1 రాసినాం గదా! ఒకవేళ ఇన్ కేస్ కరెంట్‌లో ఏమైతే నల్లని వచ్చేస్తది గదా! నల్లని వచ్చిందనుకోండి. అప్పుడు నల్ ఈక్వల్ టు నల్ డాట్ నెక్స్ట్ రాసుకోలేం కదా! నల్ డాట్ నెక్స్ట్ ఎగ్జిస్టెన్సే లేదు. దాన్ని రాసుకుంటే ఎర్రర్ వస్తది ఆబ్వియస్‌గా. అందుకే నల్ పాయింటర్ ఎర్రర్ అని చూపించింది. ఓకే. సో, మనం ఏం రాసుకోవాలంటే ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ రాసుకోవాలి. ఓకే. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎర్రర్ అయితే వచ్చింది మళ్ళీ. ఎక్స్‌ప్రెషన్ ఎర్రర్ అంట 39 లైన్‌లో. ఇక్కడ రాయాలి కదా! రిటర్న్ హెడ్ అని. ఓకే. ఓకే. డన్. ఓకే. మన కోడ్ అయితే సబ్మిట్ అయిపోయింది. సో, థాంక్ యూ.